జగన్ ఇవాళ విశాఖకి వెళ్ళబోతున్నారు. మొన్న పడవ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలని పరామర్శించడంతో పాటుగా ఆసుపత్రిలో ఉన్నటువంటి చిన్నాని పరామర్శించబోతున్నారు. దీంతో నిన్ననే అచ్చెన్నాయుడు తెర మీదకొచ్చేసేసి అసలు జగన్ టైంలో ఎగ్గొట్టిన బాకీలు మేము కట్టాము, అతనంతా దుర్మార్గం చేశాడని చెప్పుకొచ్చారు. రెండో పక్కన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సాక్షి ఏం ప్రొజెక్ట్ చేస్తుందంటే 2014-19 మధ్య విపత్తుల వేళ బోట్లు కోల్పోయిన వాళ్ళకి చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన పరిహారంతో పాటు 19-24 మధ్య ప్రకృతి వైపరీత్యాలు గల్లంతైన బోట్లకు సంబంధించి దాదాపు 1,80,00,000 కూడా జగన్ టైంలో సాయం అందించాం. 23లో విశాఖ హార్బర్లో సంబంధించిన అగ్ని ప్రమాదంలో 49 బోట్లు కాలి బూడిదైతే ఒక్కో బోటుకి 25 లక్షల రూపాయలు 39 లక్షల వరకు పరిహారం అందించి ఆదుకున్నారు. అంతేకాకుండా వాటిపై ఆధారపడి జీవించే 400 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున సాయం ఇచ్చారు. ఈ ఒక్క ఘటనలో దాదాపు 7 కోట్ల మేర పరిహారం ఇచ్చి మత్స్యకారులకు అండగా నిలిచారు. వేటకి పనికిరాని బోట్లకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారండి. అంటే మరి అట్లాంటి దానికి ఇవ్వడం తప్పే కదా, జనం సొమ్ము. అలాగే మృతుల కుటుంబాలకు ఇదివరకు ఉండేటటువంటి 5 లక్షల పరిహారాన్ని 10 లక్షలకు పెంచిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయలు కూడా అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. మరి అంతా చేసినా కూడా అదే మత్స్యకారుల ప్రాంతంలో జగన్ ఓడిపోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు? అది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.